హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజుదనమాట. ఇప్పుడు కార్తీక పౌర్ణమి చేసుకున్నారా? చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకున్నానమాట. పొద్దున్నే 4 కల్లా లేసి తులసమ్మ దగ్గర ఈ విధంగా పసుపుతో అలికి ఇట్లా ముగ్గు వేసుకొని ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన చేశానమాట. పోయానండి చెప్పడం. ఒక తులసమ్మలో ఉసిరి కొమ్మను కూడా పెట్టుకున్నానమాట. పసుపు గౌరమ్మను కూడా చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. తర్వాత గౌరమ్మకి ఇలా పూలు పెట్టి అరటిడొప్పులు ఉంటాయి కదా, అందులో కూడా ఒత్తులు పెట్టానమాట. దీపాలు కూడా వెలిగించుకున్నాను. అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నానమాట. కూడా ఇలానే చేసుకున్నారా? వెలిగించిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి ముందుగా మనం అరేంజ్ చేసి పెట్టుకున్న బేషన్లోకి ఇలా దీపాలు వదలాలన్నమాట. ఇలా వదిలిన తర్వాత ఒకసారి దండం పెట్టుకున్నాను. తర్వాత ప్రదక్షిణం చేసి అక్షంతలు వేస్తున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత రోజంతా ఫాస్టింగ్ ఉండేసి మనం ప్రసాదాలు చేస్తాం కదా, గారెలు, పూర్ణాలు, పొంగలి అవన్నీ చేసుకున్నాను. అవి వీడియో తీయలేదండి. సాయంత్రం గుడి దగ్గర అండి, సాయంత్రం టైంలో ఫాస్టింగ్ ఉండి సాయంత్రం గుడి దగ్గర ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాను. నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి తమలపాకులో గౌరమ్మని చేసుకొని అరటిపళ్ళు తాంబూలం పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న 365 ఒత్తులు పెట్టేశాను అనమాట. తర్వాత దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు కూడా వేసి దండం పెట్టుకున్నాము. తర్వాత ఒత్తుల మీద కర్పూరం పెట్టేసేసి ఎవరిది వాళ్ళది వెలిగించామన్నమాట. ఈ విధంగా మా వారు, పిల్లలు, నేను అందరం వెలిగించాము. ఇక్కడ కూడా ఉసిరి దీపాలు పెట్టాము. పొద్దునంతా ఫాస్టింగ్ ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని దీపాలు వెలిగిస్తే చాలా బాగుంటుంది కదండి. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందా ఫ్రెండ్స్? చూడండి, మా పాప, మా వారు, మా బాబు అందరం ఇలా వెలిగించామన్నమాట. ఇంకా చివరిగా హారతి ఇచ్చేసి ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసేసి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ పంతులు గారు ఉంటారు కదండి టెంపుల్లో, పంతులు గారికి స్వయంపాక దానం ఉసిరి దానం ఇచ్చామన్నమాట. దీపదానం. ముందుగా ఇట్లా ప్లేట్లలో బియ్యం పెట్టుకొని ఉసిరికాయలు పెట్టేసి దాని మీద ఒత్తులు పెట్టేసి దానం ఇవ్వడం అనమాట. వాటిల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేయాలి బియ్యం మీద. ఇచ్చి పంతులు గారికి ఈ విధంగా దీపదానం ఇవ్వాలన్నమాట. పంతులు గారు మంత్రాలు చదువుకుంటూ తీసుకుంటారు. తర్వాత వెంటనే మళ్ళీ స్వయంపాక దానం కూడా ఇచ్చామండి. ఇది ఎప్పుడూ ఇస్తాము, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందన్నమాట. ఇలా ఇస్తే మంచిదని. చూడండి, శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. తర్వాత ఆకాశ దీపం అన్నమాట. ఇది ఆకాశ దీపం కూడా పెట్టారు. వెళ్ళి ఇంకా ఆకాశ దీపం దర్శనం కూడా చేసుకొని ప్రశాంతంగా కొంతసేపు గుళ్ళో అలా కూర్చొని చూడండి. మీరు కూడా ఆకాశ దీపం చూస్తే మంచిది అంటారు కదండి. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను నా వీడియో ద్వారా. పంతులు గారు ధూపదీప నైవేద్యాలతో ఆకాశ దీపాన్ని పెట్టారనమాట. ఇప్పుడు హారతి ఇస్తున్నారు. పెట్టినంతసేపు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తులు ఎంత బాగా చెప్పారోనండి అసలు. చూడండి, హారతి ఇచ్చారు. ఇదిగోండి ఆకాశ దీపం పైన కడతారు కదా, ఇలాగా అలా కడుతున్నారనమాట. మీరు కూడా చూస్తారని పెట్టానన్నమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ పొద్దున సత్యనారాయణ వ్రతం చేపించారంట. చూడండి అందరూ ఎలా వెలిగించారు దీపాలు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చంద్రుడికి పెట్టానన్నమాట. కూడా ఇలా పెట్టుకుంటారా? మేమైతే ఇలా పెడతామండి. ముందుగా అక్కడ క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకొని పీట పెట్టేసి పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పీట పైన చంద్రుడి బింబం ఇట్లా చంద్రుడిలాగా ఇట్లా గీస్తామన్నమాట. గీసి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి పూలు అక్షింతలు వేసి దీపారాధన చేసి తాంబూలం పెట్టేస్తామన్నమాట. ఇలా పెట్టి దీపారాధన చేసి చంద్రుని చూస్తూ ఇట్లా ఆరు బయట పెడతామన్నమాట. మీరు కూడా ఇలానే పెడతారా? మీరు ఎలా చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలానే చేస్తాం కార్తీక పౌర్ణమి రోజు. ఇలా చేసి మనం ఇంట్లో పొద్దున
ఫాస్టింగ్ ఉంటాం కదా, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా పిండి వంటలు, పూర్ణాలు, గారెలు, పొంగలి, పులిహోర అన్నీ చేసుకొని ఇలా చంద్రుడికి నైవేద్యం పెడతామన్నమాట. కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇలా నైవేద్యం పెట్టేసి ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా చంద్రుడికి నివేదించినట్టు అన్నమాట. కామెంట్ చేయండి. ఇంకేమన్నా తెలియక చేసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చంద్రుడికి కూడా హారతి ఇస్తామన్నమాట. ఇలా జరిగిందండి నా కార్తీక పౌర్ణమి రోజు పూజ, ఉపవాసాలన్నీ కూడా. మీరు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చంద్రుడు కూడా ఆ రోజు పున్నమి కదండి, చాలా బాగా పెద్దగా వచ్చాడనమాట. ఇట్లా చేస్తామన్నమాట. మీ వైపు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా అలా దేవుడికి చంద్రుడికి పెట్టిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ విరమించుకుంటాం అన్నమాట. ఇక సాయంత్రం ఇంక ఇంట్లో చంద్రుడికి కూడా పెట్టేసిన తర్వాత ఇంక ఫాస్టింగ్ దేవుడు చంద్రుడికి పెట్టినవి తినేస్తాం అన్నమాట. ఆ ప్రసాదాలు తింటామన్నమాట. ఫాస్టింగ్ ఉపవాసం ఇంకా అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఆరగింపు అన్నమాట స్వామికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.